చేస్తాలు మీరు అస్సలు అంటే అస్సలు మోసపోకలి. మరీ ఇంత దారుణం ఎక్కడన్నా చూసిరా? మరీ గింత డిఫరెన్స్ ఉంటది ఒక్కొక్క దగ్గర. మోటుంచకేదో సీరియస్ మ్యాటర్ చెప్పేటట్టే ఉంది. రాళ్ళు అనుకుంటే అందరు కూర్చొని వింటారు. ఏంది ఏం మ్యాటర్ చెప్తా అనుకో. మీరు అనుకున్నంత పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు. అదే వాళ్ళ మొన్న బీటీ క్లీనింగ్ వీడియో పెట్టినా కదా, సారీ బోటి క్లీనింగ్ వీడియో పెట్టినా కదా, ఆ వీడియోలో మీ దగ్గర బోటి కూర కాస్ట్ ఎంత అంటే 500, 600, 400 చెప్తారు. కొందరేమో 200, 250 కూడా చెప్పిర్రు. మా దిక్కైతే 200 ఉల్ల కేజీ బోటి. మా కాడ 200 ఉన్నప్పుడు వేరే కాడ మరీ 600 ఉంటదా? మరీ గంత డిఫరెన్స్ అదే ముచ్చడుల్ల. గంతకు మించి సీరియస్ మ్యాటర్ ఏం లేదు. మీరే చెప్పుల ఇక్కడ 200 అన్నప్పుడు అక్కడ 600 అయితే మరీ మోసమే కదా, దారుణమే కదా. ఇక వీడియో ముచ్చట కత్తుల్లా మా బాబాకు ఫోన్ చేసి మా మమ్మీకి బోటి అంటే ఇష్టం, బోటి ఎక్కడన్నా దొరికితే తీసుకురా అని ఫోన్ చేస్తే కిలో పట్టుకొని వచ్చిండు. దాన్ని ఓపెన్ చేసి చూడంగానే నా ఫీజు లౌట్ అయినాయి. గింత కూర ఎందుకు పట్టుకొచ్చినావు చెప్పు, ఎన్నడో అలా ఎన్ని రోజులు ఉండాలి కూర అని నేను ఒక్కటే గులిగి తీరా దాన్ని ఉడకబెట్టినాక కొంచెం తగ్గింది. మా మమ్మీ కట్ చేసినాక ఇంకొంచెం తగ్గింది. ఆయిల్ లో ఫ్రై చేసినాక ఇంకొంచెం తగ్గింది. కూర వండినాక అసలు ఎంత కావాలి కథ పాడుగాని గిల్లింతంత కూర తీసి పక్కన పెట్టింది అనుకోండి, ఎవ్వల ముక్కలకు సరిపోవు కదా అనిపించింది. అగో ఇక్కడ కనిపిస్తున్న శివకి, ఇంకా మా షాప్ లో వర్క్ చేస్తున్న తమ్మునికి, ఇంకా మమ్మీకి అయితే షేర్ చేసిన అనమాట బోటి కర్రీ. ఇంతకి భగత్ బాబు మహా బోటితో తిన్నారా లేదా అన్నది గెస్ చేసి కామెంట్ చేయండి. ఉంటా మళ్ళా.